హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మండే ట్రేడ్ చేసుకోవడానికి వన్ డే ప్రీవియస్ డే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ అనేది ఏ విధంగా పనిచేశాయి, మన ప్రైస్ యాక్షన్ ఏ విధంగా ఉంది, మనం ప్రాఫిట్ తీసుకున్నామా లేదా ట్రేడింగ్ చేసామా చేయలేదా అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. ఫ్రెండ్స్ మనం ఫస్ట్ నిఫ్టీలో చూద్దాము. నిఫ్టీలో ఏం జరిగిందంటే ఈరోజు మార్కెట్ ఫస్ట్ మనం ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ మధ్యలో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఒకసారి మార్కెట్ ఏమైంది, మనం ఇచ్చిన రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఏమైంది ఫ్రెండ్స్, మళ్ళీ బ్రేక్ డౌన్ అయింది. తర్వాత మార్కెట్ ఏమైందంటే ఎలాంటి మూమెంట్ తీసుకోకుండా ఇక్కడనే కన్సాలిడేట్ చేసింది. కన్సాలిడేట్ చేసి ఎక్కడ కూడా ఎలాంటి ప్యాటర్న్ అనేది కన్ఫర్మేషన్ ప్యాటర్న్ అనేది రాలేదు. మనకేమైందంటే ఆఫ్టర్నూన్ 12 తర్వాత ఒక్కసారిగా మార్కెట్ అప్ సైడ్ అనేది మూమెంట్ ఇచ్చింది ఫ్రెండ్స్. అప్ సైడ్ మూమెంట్, ఇంత మూమెంట్లో మనం ప్రాఫిట్ అనేది చేయలేము. కానీ మార్కెట్ ఏమైంది, మళ్ళీ మనకు ఆఫ్టర్నూన్ రీటెస్ట్ చేసుకుంది. పర్ఫెక్ట్ ఎక్కడ రీటెస్ట్ చేసుకుంది, మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గర రీటెస్ట్ చేసుకొని మనకి బుల్లిష్ అరాంబీ ప్యాటర్న్ వచ్చింది. ఇక్కడ చూసారా, బుల్లిష్ అరాంబీ ప్యాటర్న్ వచ్చింది. దాని తర్వాత మనకి కన్ఫర్మేషన్ గ్రీన్ క్యాండిల్ కూడా వచ్చింది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ హారిజాంటల్ లైన్ కింద నేను స్టాప్ లాస్ తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ప్రాఫిట్ అనేది బుక్ చేసాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇది నిఫ్టీ సినారియో. ఈరోజు మార్కెట్ అనేది ఎలా ఉందో మీరు కూడా చూశారు కదా, సేమ్ ఆ సినారియో అనేది ఈ విధంగా పనిచేసింది. ఫ్రెండ్స్ మనం బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ ఏమైంది, పర్ఫెక్ట్ మనం ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ లైన్ మధ్యలో ఓపెన్ అయింది. ఒకసారి డౌన్కి వచ్చింది. మధ్యలో ఓపెన్ అయ్యి మనొకసారి ఏం చేసింది, ఇది కూడా కన్సాలిడేట్ చేసుకుంది. ఒక్కసారిగా మనం ఇచ్చిన రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయింది ఫ్రెండ్స్. బ్రేక్ అయిన తర్వాత ఏంటంటే ఇక్కడ చిన్న పుల్ బ్యాక్ చేసుకొని ఇక్కడ మనకి ఒక ప్యాటర్న్ వచ్చింది, కానీ కన్ఫర్మేషన్ ప్యాటర్న్ రాలేదు. నెక్స్ట్ ఇక్కడ ఏమైంది, మనకి ఒక ప్యాటర్న్ వచ్చింది, కన్ఫర్మేషన్ క్యాండిల్. ఇలాంటి కన్ఫర్మేషన్ క్యాండిల్ రాలేదు, రిజెక్షన్ క్యాండిల్స్ వచ్చాయి. కాబట్టి ఇక్కడ మనం ట్రేడ్ అనేది చేయలేదు. మళ్ళీ మార్కెట్ ఏమైంది ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చింది, కానీ బ్రేక్ అయింది, మళ్ళీ బ్రేక్ అయింది. ఇలా ఎలాంటి మూమెంట్ అంటే పర్ఫెక్ట్ సినారియో ఎక్కడ కూడా మనకి ఎంట్రీ అయ్యేదానికి ఇవ్వలేదు బ్యాంక్ నిఫ్టీలో ఇవ్వాలి. కాబట్టి మనం ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి ట్రేడ్ అనేది చేయలేదు. ఎప్పుడైతే మనకు బ్యాంక్ నిఫ్టీలో కానీ పర్ఫెక్ట్ ట్రేడ్ వస్తుందో అప్పుడు మాత్రమే మనం ట్రేడింగ్ అనేది చేస్తాం ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే ట్యూస్డే ట్రేడ్ చేయడానికి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్ మనం ట్యూస్డే ట్రేడ్ చేసుకోవడానికి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ అని తీసుకోవడంతో పాటు ఏ విధంగా మనం మన ప్రైస్ యాక్షన్ టెక్నికల్ ఎనాలిసిస్ అంటే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఉపయోగించి ట్రేడ్ చేస్తామనేది మనం క్లియర్గా తెలుసుకుందాం. అయితే నిఫ్టీలో ఫస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీలో రెసిస్టెన్స్ ఎంత, 13,398 రూపీస్. సపోర్ట్ వచ్చేసి 13,342. సపోర్ట్ వచ్చేసి 13,322. ఇది వచ్చేసి మనకు ఛానల్ టైప్లో ఉంటుంది. ఛానల్లో మనం ఎలాంటి ట్రేడ్ ఏం చేయని మనకు తెలుసు కదా, చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలి. అయితే మనం ఇక్కడ ఏ విధంగా ట్రేడ్ చేస్తామనేది తెలుసుకున్న తర్వాత మనం బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ అనేది తీసుకుందాం. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ప్రతి వీడియోలో చెప్పుకున్న మాదిరిగా ఏం చేస్తామంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి ప్రైస్ అనేది మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళి ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్ చూపిస్తేనే మనం కింద సెల్ చేస్తాం, హారిజాంటల్ లైన్ పైన స్టాప్ లాస్ అనేది ఫిక్స్ చేస్తాం. ఓకేనా, ఇదే కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి మార్కెట్ మనం ఇచ్చిన సపోర్ట్ దగ్గరకు వచ్చి సపోర్ట్ దగ్గర ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తేనే, బుల్లిష్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని హారిజాంటల్ లైన్ కింద స్టాప్ లాస్ ఇస్తాం, పైన మనం ఆర్డర్ అనేది తీసుకుంటాం. ఓకేనా, సపోజ్ మీరు ఇక్కడ నుంచి అంటే హారిజాంటల్ లైన్ నుంచి ఇక్కడ నుంచి మార్కెట్ కిందికి డౌన్ సైడ్ వెళ్తుంది అనుకున్నప్పుడు ఇక్కడ మీరు ఏం చేయాలి, ఒక పిఈ కూడా బై చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా ఒక స్ట్రైక్ అనేది సెలెక్ట్ చేసుకొని ప్రీమియం ప్రైస్ చూసుకొని మన రిస్క్ రివార్డు కరెక్ట్గా ఉన్న ప్రీమియం ప్రైస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు పిఈ కూడా బై అనేది చేసుకోవచ్చు. ఓకేనా, ఒకవేళ మీరు ఇక్కడ ఏమైంది, ఇక్కడ సపోర్ట్ దగ్గర వచ్చింది, ప్రైస్ సపోర్ట్ దగ్గరకు వచ్చి ఇక్కడ ఏదైనా ఒక మనకు బుల్లిష్ ప్యాటర్న్ వచ్చింది, ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా వచ్చింది, ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తుందని చెప్పేసి మీరు అనుకున్నారు. అప్పుడు ఏం చేస్తాం, మనం ఇక్కడ ఒక సిఈ కూడా బై అనేది చేసుకోవచ్చు మనం. ఓకేనా, సిఈ ఏం చేస్తాం, మనం ఎట్ ద మన్ దగ్గర కానీ లేదా అవుట్ ఆఫ్ ద మన్ దగ్గర కానీ ప్రైస్ అంటే మనకి ప్రీమియం ప్రైస్ కరెక్ట్ మన రిస్క్ రివార్డ్కి చూసుకొని ఇక్కడ నుంచి కూడా సిఈ అనేది మీరు బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదేంటి మనకు రివర్స్ సినారియో. ఇక మనకేముంది, ఇక్కడ సపోజ్ ఇక్కడ తీసుకుందాం, ఫ్రీ స్పేస్ ఉంది కదా.
అయితే ఇక్కడ నుంచి మనం ఇచ్చిన సపోర్ట్ అంటే రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఇచ్చిన మనం రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయితే ఇక్కడ ఎమ్మడే ట్రేడ్ చేయకుండా ఖచ్చితంగా ఏం చేయాలి, మనకి రీటెస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తే ఇక్కడ నుంచి మనం తర్వాత ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని ఇక్కడ నుంచి బై సైడ్ ఉంటాం, కింద మనం స్టాప్ లాస్ అనేది ఫిక్స్ చేసుకుంటాం రిస్క్ రివార్డ్ ప్రకారం. ఇక్కడ కూడా అంతే, సపోర్ట్ అనేది బ్రేక్ అయిన తర్వాత ఎమ్మటే ట్రేడ్ చేయం, ఖచ్చితంగా రీటెస్ట్ చేసుకోవాలి. రీటెస్ట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తే ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని పైన స్టాప్ లాస్ ఉంచి ఇక్కడ నుంచి మనం సెల్ చేస్తాం. మీరు ఒకటి చాలా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ లైన్ దగ్గరికి వచ్చి మనం చెప్పిన విధంగా ప్యాటర్న్ వస్తేనే ట్రేడ్ చేయాలి. ఒకవేళ మనం ఇప్పుడు తీసుకున్నాం, మీరు ట్రేడ్ చేసేటప్పుడు అక్కడ మనం ఇచ్చిన సినారియో రాలేదంటే ఆ రోజు ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు, అసలు ట్రేడ్ అనేది చెయ్యొద్దు. ప్రతిరోజు యాక్యురసీగా పనిచేస్తే అని కాదు, మార్కెట్లో ఉన్న సెంటిమెంట్ కూడా చార్ట్ మీద ఉంటుంది కాబట్టి మీరు మన లైన్ దగ్గర పర్ఫెక్ట్గా ఉంటేనే ట్రేడ్ అనేది చేయాలి. ఓకేనా. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా ట్రేడ్ చేయాలి లెవెల్స్ అనేది కూడా తీసుకుందాం. ఇక నేను ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ మనం ఏం చేద్దాం, లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 30,448 రూపీస్, సపోర్ట్ వచ్చేసి 30,143, అగైన్ సపోర్ట్ వచ్చేసి 30,020 రూపీస్. ఇదేంటంటే మనకు ఛానల్, ఈ ఛానల్లో చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. ఎందుకంటే ఈ ఛానల్లో కనుక ప్రైస్ ఉన్నప్పుడు అప్ డౌన్ అవుతుంటుంది. ఎటైనా ఒకసారి ఎయిదర్ ఎట్ సైడ్ అండ్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ వస్తేనే మనం ట్రేడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ కూడా మనం ఏ విధంగా ట్రేడ్ చేస్తాం, ఎలా చేస్తాం అనేది క్లియర్గా చూద్దాం. ఓకేనా. కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చిన తర్వాత, డౌన్ సైడ్ కంటే ఎక్కడికి సపోర్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్, ఇక్కడ ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ వస్తే, ఒకవేళ మీకు ఈ బుల్లిష్ ప్యాటర్న్ ఏంటి, బేరిష్ ప్యాటర్న్ ఏంటి, క్యాండిల్స్టిక్ అనుకుంటే మన ప్లేలిస్ట్లో వీడియోలో సపరేట్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన ఒక ప్లేలిస్ట్ ఉంది. అందులో ప్రతి క్యాండిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాము క్లియర్గా. మీరు అందులోకి వెళ్ళి ఆ ప్యాటర్న్స్ మొత్తం నేర్చుకోండి. ఓకేనా. ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం, బై చేస్తాం. ఓకేనా. లేకపోతే ఇక్కడ ఏం చేస్తాం మనం, ఇక్కడ మనకు బుల్లిష్ అవుతుంది, ఇక్కడ నుంచి మనకి మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందని చెప్పేసి మనకు ప్యాటర్న్ వస్తే ఇక్కడ నియర్గా ఉన్న ప్రైస్ మనకి ఏదైనా నియర్గా ప్రైస్ అంటే 30,200 కానీ 30,300 కానీ 30,400 కానీ సిఈ అనేది బై చేసుకుంటాం. ఓకేనా. ఏం చేస్తాం, ఇక్కడ సిఈ అనేది బై చేసుకుంటాం. ఎప్పుడు మార్కెట్ అప్ సైడ్ వెళ్తున్నప్పుడు మాత్రమే సిఈ అనేది బై చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత రెసిస్టెన్స్ కింద కనుక సస్టైన్ అయ్యి ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని డౌన్ సైడ్ ఏం చేస్తాం, సెల్ చేస్తాం. మన హార్జంటల్ లైన్ పైన స్టాప్ లాస్ అనేది ఇస్తాం. మీరు ఒకవేళ ఫ్యూచర్లో చేయకపోతే ఇక్కడ ఏంది, మనకు మార్కెట్ డౌన్ సైడ్ పడుతుంది అనుకున్నప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ ఏదైనా ఒక స్ట్రైక్ సెలెక్ట్ చేసుకొని అక్కడ ప్రీమియం ప్రైస్ చూసుకొని పీ అనేది బై చేసుకోవాలి. పీ ఎప్పుడు బై చేసుకుంటాం, మనం మార్కెట్ డౌన్ సైడ్ పడుతుంది, ఇక మార్కెట్ ఇక్కడి నుంచి ఫాల్ అవుతుంది అన్నప్పుడు మాత్రమే మనం ఇక్కడ పీ అనేది బై చేసుకుంటాం. ఓకేనా. ఇది వచ్చేసి మనకు రివర్స్ సినారియో. ఇక ఏంటి మనకి ఇంకేముంటుంది, రెసిస్టెన్స్ బ్రేక్ అయిన తర్వాత ఎమ్మటే ట్రేడ్ చేయం, తెలుసు కదా. మార్కెట్ ఎంత దూరం వెళ్ళినా సరే ఖచ్చితంగా మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, మళ్ళీ ఏదైనా బుల్లిష్ ప్యాటర్న్ చేసుకొని కన్ఫర్మేషన్ క్యాండిల్ వస్తే అప్ సైడ్ బై చేస్తాం, హార్జంటల్ లైన్ కింద స్టాప్ లాస్ అనేది ఫిక్స్ చేసుకుంటాం. సేమ్. ఓకేనా. ఇక్కడ అప్పుడు ఏమైంది, మనకి అప్పటిదాకా రెసిస్టెన్స్గా ఉన్న ఈ రెసిస్టెన్స్ లైన్ కనుక మనకి ఇక్కడ ఇది సపోర్ట్గా కన్సిడర్ చేసుకుంటాం, ఎందుకంటే బ్రేక్ అయ్యి మళ్ళీ మనకు రీటెస్ట్ చేసింది కాబట్టి. క్లియరా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనం సపోర్ట్ కనుక బ్రేక్ అయ్యింది, సపోర్ట్ బ్రేక్ అయిన తర్వాత ట్రేడ్ చేయం, మళ్ళీ ఏం చేయాలి, రీటెస్ట్ చేసుకొని ఇక్కడ ఏదైనా ఒక బేరిష్ ప్యాటర్న్ వస్తే తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్ కంపల్సరీ. ఎందుకంటే మనం ఇక్కడ 3 minutes క్యాండిల్, తక్కువ టైం ఫ్రేమ్ క్యాండిల్ తీసుకుంటున్నాం. 3 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ తీసుకున్నాం కాబట్టి ఎక్కువ క్యాండిల్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి. అందుకోసం మనం ఏం చేస్తాం, కన్ఫర్మేషన్ క్యాండిల్ సపోజ్ ఇక్కడ ఒక బేరిష్ ఎంగిల్పింగ్ వస్తే తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది ఏదైనా ఒక రెడ్ క్యాండిల్ వస్తే మనం కన్ఫర్మేషన్ అయినట్టు చూసుకొని పైన ఫిక్స్ రిస్క్ స్టాప్ లాస్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. స్టాప్ లాస్ తీసుకొని సెల్ చేసుకుంటాం, లేకపోతే ఏం చేస్తాం, ఇక్కడ ఒక పీఈ కూడా బై చేసుకుంటాం. ఓకేనా. ఇది మన సినారియో. నేను చెప్పాం కదా, మనం ఇచ్చిన లైన్స్ దగ్గర పర్ఫెక్ట్గా వర్క్ అయితేనే చేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ట్రేడింగ్.